Yeah, there's a lot of research is going on in oncology, Amma, because as I said, oncology incidence unfortunately బాగా పెరుగుతోంది. సో దాంట్లో పలు రకాల డెవలప్మెంట్స్ వచ్చాయి. వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. డైరెక్ట్గా కీమోథెరపీ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీలో ఏంటి, దే డైరెక్ట్లీ గో అండ్ హిట్ ది ట్యూమర్ సెల్, దే డోంట్ హిట్ ది రెస్ట్ ఆఫ్ ద బాడీ. కీమోథెరపీ ఏమో బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది, వీక్నెస్ వస్తుంది. ఈ టార్గెటెడ్ థెరపీలో దే టార్గెట్ ఓన్లీ the that area, not only that area within the cell, which is the DNA or an RNA which has turned into a malignancy. That it's directly there where the mutation has happened. okay, Only that will be attacked within the cell. This drug will go and attack that where the mutation has happened, why a normal cell has converted into a tumor cell. So that kind of a technology. And besides that, immunotherapy. Immunotherapy ఏంటి, మన బాడీని ఇన్స్టిగేట్ చేసి బాడీని ప్రిపేర్ చేసి దాన్ని ఇంటర్న్ విల్ యాక్ట్ ఆన్ ద క్యాన్సర్ సెల్. సో దిస్ ఈజ్ ఇమ్యూనోథెరపీ. సో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి కొత్త వచ్చాయి. అది కాకుండా మీరు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వచ్చింది. ఏఐలో డాక్టర్స్కి చాలా ఉపయోగపడుతుంది. రైట్ ఫ్రమ్ డయాగ్నోసిస్ కార్డ్ నుంచి, పేషెంట్ ప్లానింగ్ కార్డ్ నుంచి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ, ఒక మనిషి చూడడం వేరు, ఏఐ ద్వారా హెల్ప్ తీసుకొని దాన్ని రిపోర్ట్ చేయడం వేరు. సో డయాగ్నోసిస్లో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మాలిక్యులర్ పెథాలజీ అంటాం, అంటే విత్ ఇన్ ద సెల్ మల్టిపుల్ ఏరియాస్లో, జెనెటిక్ ఏరియాలో, జీన్స్లో కానీ, డిఎన్ఏ లెవెల్లో కానీ ఏఐ ఈజ్ హెల్పింగ్ అస్. దాన్ని ఎన్జిఎస్ అంటాము, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. తద్వారా మల్టిపుల్ ఏరియాస్లో ఏఐ ఈజ్ హెల్పింగ్ ద డాక్టర్స్. అలాగే పేషెంట్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా ఏదైనా డయాగ్నోస్ అయినప్పుడు దే ఆర్ లుకింగ్ ఎట్ ChatGPT అండ్ గూగుల్ అండ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్. వాళ్ళ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అని వాళ్ళంతకు వాళ్ళు చెక్ చేయడము, వాళ్ళు మళ్ళీ వచ్చి మమ్మల్ని ప్రశ్నించడము. ఈ విధంగా ఏఐ ఈజ్ హెల్పింగ్ ఇమ్మెన్స్.